వాళ్ళ మావయ్య అత్తయ్య. నమస్కారం. నమస్కారం అండి. ఎవరిని పిలిపించుకుంటే ఏంటి, ఈ నెంబర్ 1 ఇంటికి ఆ నెంబర్ 2ని తీసుకురాలేదు. థ్యాంక్ గాడ్. అయినా సడన్ గా ఈ మేళాన్ని పిలిపించారేంటి? ఇంక వెళ్ళు, నాకు అసలు టెన్షన్ గా ఉంది. వెళ్ళు. ఆగమ్మా, ఇందాక కార్లో వెళ్ళారే వాళ్ళు మా వాళ్లే. నువ్వు లోపలికి వెళ్తావా? లేదు, ఈ నుంచి ఫోన్ మాట్లాడతాను. మీరు కూర్చోండి, నేను చూస్తాను. హలో, మై గాడ్, ఇప్పటిదాకా వీళ్ళు రాహుల్ గురించి చెప్తారనే కంగారులో ఉన్నాను. అసలు నేను కూడా తెలిసిన విషయమే మర్చిపోయాను. ఇప్పుడు నేను మహేంద్రవనం వెళ్ళినట్టు తెలిస్తే? సుందరం అంటే మీరేనా? అవును. మీకోసమే ఎవరో చేశారు. ఇక్కడికెవరయ్యా నీకోసం ఫోన్ చేసినోళ్ళు? నా స్నేహితుడు హైదరాబాద్ వస్తున్నానంటే వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు. అడ్రస్ తెలీదని ఈ నంబర్ ఇచ్చి ఫోన్ చేయమన్నాను. నా ఫోన్ సరిగ్గా పనిచేయడం లేదు కదా, అందుకని. పొట్టకొత్తే అచ్చరం ముక్క రాదు. అలాంటి దానికి గొప్పింటి సంబంధాలు ఎట్టా వస్తాయి బాబు? ఉన్నంతలోనే మంచి సంబంధం చేసి మిగిలిన డబ్బు దాని పేరు మీద బ్యాంకులో ఎత్తాలండి. అదేంటి అంత కట్నం ఇస్తామంటే గొప్పింటి సంబంధం రాదా? ఎవరొత్తారు బాబు? ఆ అచ్చరం ముక్క రాని దాన్ని ఎవరు చేసుకుంటారు? మీరు అలా అనకండి. ఎందుకు చేసుకోరు? మీరు వెతకండి. అంతెందుకు, మీరు దాని గురించి ఇంత పట్టించుకుంటున్నారు కదా, మీ అబ్బాయికి చేసుకోవచ్చు కదా. మన ఇంటి గేటు లోపలికి కూడా రావడానికి అర్హత లేని దాన్ని తీసుకొచ్చి ఎలా పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు? అది ఎన్నటికీ జరగనివ్వను. మీరు చదువుకున్నారని చెప్పి మోసం చేసి మన పెళ్లి జరిపించినట్టే ఎంతో చదువుకున్న నా కొడుక్కి అలాంటి వేలిముద్ర దాన్ని తీసుకొచ్చి చేసి నా కొడుక్కి అన్యాయం చేయలేను. కావాలంటే ఎంత డబ్బు సహాయమైనా చెయ్యండి. ఇలాంటి దళారులకి ధారపోయండి. అనాథలకి దానం చేశారనుకుంటాను. కొంచెం మర్యాదగా మాట్లాడండమ్మా. సుందర్, మీ మూలంగానే నా చెల్లెలు చచ్చిపోయింది. నువ్వమ్మా వద్దమ్మా, మేమే ఏదో ఒకటి చేస్తాం. ఏం చేస్తారని బాబు? అవకాశం ఉండి కూడా వాళ్ళని వీళ్ళని అడగటం ఎందుకు? అయినా మొహమాట పట్టానికి మేము పరాయి వాళ్ళమా? పోనీ ఇది నా వంతు పెట్టుబడి అనుకో అన్నయ్య. రేపు వాగ్దేవమ్మ బాగా సంపాదిస్తే నాకు మనూరికి ఏదో ఒక రకంగా సహాయం చేయండి. ఒకవేళ వాగ్దేవమ్మ తీసుకోవడానికి ఇబ్బంది పడితే అప్పుగానే ఇచ్చామని చెప్పన్నయ్య. తీసుకోరని బాబు. తీసుకో అన్నయ్య. నీ అసలు స్వరూపాన్ని ఇంకోసారి చూపించావు. మీరెన్నైనా అనుకోండి, మళ్ళీ ఆ సరస్సు గాని దానికి సంబంధించిన ఈ లేబర్స్ గాని నా ఇంటి గేటు దాటి లోపలికొచ్చారని తెలిసిందో మీ కళ్ల ముందే నేను వాళ్ళని షూట్ చేసి జైలుకెళ్ళి కూర్చుంటాను. మామయ్య, సరస్సుని రాహుల్కి ఇచ్చి చేస్తే? నో!
ఆ సరస్సుని మన రాహుల్కి చేసుకోవడం ఏంటి? బొమ్మల పెళ్ళనుకుంటున్నారా, మన పెళ్ళనుకుంటున్నారా? రాహుల్ పెళ్లి నిర్ణయించే విషయంలో నాకు ఎటువంటి హక్కు లేదా? మీ ఒక్కరికే హక్కు లేదు. రాహుల్ మీకే కాదు, నాకు కొడుకే. అక్షరం ముక్కరా దాన్ని తీసుకొచ్చి నా కొడుక్కి అంటగట్టాలని చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకుంటున్నారు? ఎవరికి కావాలమ్మా, ఎవరికి కావాలమ్మా మీ ముష్టి డబ్బు? మీ డబ్బుని మీరే ఉంచుకోండి. ఇది వలపుల వైభోగం, ఇరు మనసుల ఎస్ ఏం చూస్తున్నారు? మీ పని ఏదో మీరు చూసుకోండి. మీ పని మీరు చూసుకోండి బ్రో. హలో సరసు, పర్వాలేదు, ఇంకా రెస్ట్లోనే ఉన్నారు. మన డెమో మిగతా టీం అంతా చూసారా? అందరూ చూశారు, అందరికీ నచ్చింది. అప్రూవల్ కోసం ట్రై చేయాలంటే ఇప్పుడు నీ చేతిలోనే ఉందిరా. డాక్యుమెంట్స్ రెడీయా? డాక్యుమెంట్సా? తాతయ్య ఇలాంటి కండిషన్లో ఉన్నప్పుడు డాక్యుమెంట్స్ ఎలా అడుగుతానరా? మరి మీ పిఏ ఫోన్ చేశాడు కదా ఆన్లైన్లో పంపించమని, మరి ఏం చేద్దాం? నాకు అదే అర్థం కావట్లేదురా. ఒక పంచి, నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి, నాకు ఫోన్ చేస్తే నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను. ఓకే? సరే, ఓకే, బాయ్ రా. మీరు చదువుకున్నారని చెప్పి మోసం చేసి మన పెళ్లి జరిపించినట్టే ఎంతో చదువుకున్న నా కొడుక్కి అలాంటి వేలిముద్ర దాన్ని తీసుకొచ్చి చేసి నా కొడుక్కి అన్యాయం చేయలేను. కావాలంటే ఎంత డబ్బు సహాయమైనా చెయ్యండి. ఇలాంటి దళారులకి ధారపోయండి. అనాథలకి దానం చేశారనుకుంటాను. కొంచెం మర్యాదగా మాట్లాడండి అమ్మా. మీ మూలంగానే నా చెల్లెలు చచ్చిపోయింది. మీ మూలంగానే ఆ సరస్సు అనాథ అయిపోయింది. ఉంటుందమ్మా, వద్దమ్మా, మేమే ఏదో ఒకటి చేస్తాం. ఏం చేస్తారు అరుణ్ బాబు? అవకాశం ఉండి కూడా వాళ్ళని వీళ్ళని అడగటం ఎందుకు? అయినా మొహమాట పట్టానికి మేం పరాయి వాళ్ళమా? పోనీ ఇది నా వంతు పెట్టుబడి అనుకో అన్నయ్య. రేపు వాగ్దేవమ్మ బాగా సంపాదిస్తే నాకు మనూరికి ఏదో ఒక రకంగా సహాయం చేయండి. ఒకవేళ వాగ్దేవమ్మ తీసుకోవడానికి ఇబ్బంది పడితే అప్పుగానే ఇచ్చామని చెప్పన్నయ్య. తీసుకో అరుణ్ బాబు. తీసుకో అన్నయ్య. అలా అదే జరిగింది. లాభాలు ఎవరికొద్దు చెప్పండి? తెలివితేటలు డబ్బుని నమ్మకపోవచ్చేమో, కానీ డబ్బు ఎప్పుడూ తెలివితేటల్నే నమ్ముతుంది. విజయం సాధించే వాళ్ళని వెతికి మరీ వాళ్లకి పునాదిగా నిలబడుతుంది. నేను సాధించబోయే విజయానికి ఇంతకన్నా గొప్ప సంకేతం వేరే ఏదుంటుంది చెప్పండి? వేసిన మొదటి అడుగులోనే దక్కిన విజయం. ఇక ఈ వాగ్దేవి విజయ యాత్రను ఎవ్వరూ ఆపలేరు. పదవయ్యా, పద. సుందరం, మీరు జరిగిన దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి డాడీ.
జరిగిపోయినవన్నీ ఆలోచించాల్సిన విషయాలే అయినప్పుడు నా ఇంట్లో గొడవలు ఎందుకులే అని వదిలేయమంటావా తేజ? మ్యామ్ గురించి మీకు తెలిసిందే కదా, సరస్సు గురించి మాట్లాడుతూ. సరస్సు కాదు, మీ మేడమే సమస్య. అహంభావం అనే వ్యాధితో బాధపడుతోంది మీ మేడం. ఇప్పటికీ మీ మధ్య పెరిగిన దూరం చాలు. ఏదో తెలియక అందని సరిపెట్టుకోమని చెప్పడానికి వచ్చాను. ఎవరికి తెలియదంటున్నారు మీరు? ఆ నెంబర్ 1కా? ఆవిడికి అన్నీ తెలుసు. ఎవరు ఏంటో కూడా తెలుసు. ఎవరి సాయంతో ఈ స్థానానికి వచ్చిందో కూడా తెలుసు. ఎవరు చేసిన గాయంతో సరస్సు అనాథగా మారిందో తెలుసు. కానీ ఒప్పుకోవడానికి అహం అడ్డొస్తుంది. అందుకు అందరి మీద అందరి ముందు అరిచింది. పరిస్థితి తనకు అనుకూల. కనులు కనులు కలిసాయి కళల ఏరువాకై. డాడీ, మీరు జరిగిన దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి డాడీ. జరిగిపోయినవన్నీ ఆలోచించాల్సిన విషయాలే అయినప్పుడు నా ఇంట్లో గొడవలు ఎందుకులే అని వదిలేయమంటావా తేజ? మ్యామ్ గురించి మీకు తెలిసిందే కదా, సరస్సు గురించి మాట్లాడుతూ. కన్న తండ్రినే దూరం పెట్టాల్సి వచ్చినా గుండె నిబ్బరంతో ఎదుర్కొన్నాను. చివరికి నన్ను ఏం చేయాలనుకుంటుంది? నన్ను నేనే దోషిలా చూసుకుని స్టేజ్కి తీసుకొస్తుందా? నన్ను నేను జీవితాంతం క్షమించుకోలేని దుస్థితులకు నెట్టేస్తుందా? అలాంటి పరిస్థితే వచ్చినాడు నాకు ఈ ఇంటికి రుణం తీరిపోతుంది. నువ్వు నాకు సలహా ఇస్తున్నావా? నువ్వు మీ మేడంకి పిఏ, నాకు సలహాదారుడు కాదు. వెళ్ళి ఆమె భజన చేసుకో, బ్రతుకు తెరువు కోసం. అంతేగాని నాకు సలహా లేవకు. అదిగా సార్, సరస్సు కూడాను. యాక్చువల్ ఇంట్లో లైసెన్స్డ్ రివాల్వర్ ఉంది. బుల్లెట్లు అయిపోయేదాకా కాల్చి పారేస్తాను సరస్సు గురించి ఇంకొక మాట మాట్లాడితే. కానీ మనిషిగా పుట్టినందుకు కొన్ని విలువలుంటాయి. ఏ టైంకి ఎవరిని ఆదుకోవాలో తెలుసుండాలి. ఎప్పుడు ఎవరి కోసం టైం కేటాయించాలో తెలుసుండాలి. మనిషిగా పుట్టినందుకు హక్కులు అర్హతలు మాత్రమే కాదు, నైతిక బాధ్యత కూడా ఉండాలి. అది అక్కడ లేదు, ఇక్కడే ఉంటుంది. ఉచిత సలహాలు ఇవ్వకో, కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోకు. వెళ్ళా. పెద్దయ్య గురుకులం ఆరంభానికి వెళ్తున్నారత్తా. అసలే ఆరోగ్యం బాగోలేదు కదా, నేను తోడుగా ఉండి తీసుకెళ్దాం అనుకుంటున్నా. నువ్వు వెళ్ళమంటేనే వెళ్తానత్తా. నా మాట దాటకుండా నేను చెప్పినట్టు వింటున్నావు కదా, ఈ మాత్రం దానికి ఎందుకు కాదంటానే? ఎల్లు. ఎళ్ళొస్తానత్తా. పెంచడానికి 24 ఏళ్లుగా నేను ఓడిపోతూనే ఉన్నాను నాన్న. ఇలాగే ఓడిపోతూ ఉంటే ఏదో ఒక రోజు ఏంటో నా లైఫ్ ని తిరిగి చూస్తే నా లైఫ్ మొత్తం మీరే ఉంటారు, అందులో నేను ఉండను.
ఇన్నేళ్ళుగా నేను హ్యాపీగా లేను నాన్న. హ్యాపీగా ఉండడానికి ట్రై చేశాను, ఇక ముందు కూడా అలాగే ఉంటాను. కానీ అదో రిక్వెస్ట్ నాన్న, నాకు నచ్చినది ఇచ్చి నేను సంతోషంగా ఉండాలని మాత్రం కోరుకోకండి నాన్న, ప్లీజ్. మరి మీ నానంటే నీకెందుకు ఇష్టం లేదు తాతయ్య? ఆ రోజు ఎవరని అడిగితే రిటైర్డ్ ఫాదర్ అని ఎందుకు చెప్పారు తాతయ్య? ఒప్పించి వెళ్దాం అనుకున్నా, కానీ ఏం సాధిస్తావని ఛాలెంజ్ చేశారు కాబట్టి సాధించి చూపించడానికి వెళ్తున్నా. నేను తీసుకున్న నిర్ణయం సరైందేనని మీరు అనుకుంటే నాతో రండి. బ్యాగ్ మర్చిపోయారు అయ్యగారు, తీసుకురమ్మంటారా? ఉండనివ్వు. అయితే నౌకర్లు వచ్చి తీసుకొస్తారు, లేదంటే నౌకర్లు నన్ను తీసుకొస్తారు. చిన్న పొరపాటుని ఇప్పుడు సరిదిద్దుకుందామని వచ్చాను. సరిదిద్దుకోలేని పొరపాటు చేసి ఇప్పుడేదో సరిదిద్దుకుంటానంటారేంటి? ఫూలిష్గా. ఏంటమ్మా ఇది? లోపలికి అడుగు పెట్టనివ్వకుండానే గుమ్మల్లోంచే వెళ్ళగొడతావా ఏంటి? అప్పుడేదో ఆవేశంలో ఉన్నాను. ఇప్పుడేదో అవసరంలో ఉన్నారు. కాదు, నా కుటుంబం నాకు కావాలనిపించింది. నా ఫ్యామిలీలోకి అదర్ పర్సన్స్ ని నేను అలౌ చేయదలుచుకోలేదు. అన్నీ వదిలేసి వచ్చానమ్మా. మీరు నా ఊరు కాదనుకున్న తరువాత అప్పుడు మిమ్మల్ని వద్దనుకున్నాను. మీరు అక్కడే ఉండి ఉంటే నేను వంటింట్లో ఉండేదాన్ని. మీకు, మీ అబ్బాయికి, మీ ఇంటికి వచ్చిపోయే బంధుమిత్రుల సపరివారానికి వండి పారుస్తూ వడ్డిస్తూ తలుపు చాటున కొంగు కట్టుకుని నిలబడి ఆ తలుపు చాటునే నా భవిష్యత్తుని సమాధి చేసుకునేదాన్ని. నేనక్కడే ఉంటే జరిగేది అదే. నువ్వు మీ మేడంకి పిఏ, నాకు సలహాదారుడు కాదు. వెళ్ళి ఆమె భజన చేసుకో, బ్రతుకు తెరువు కోసం. అంతేగాని నాకు సలహాలు ఇవ్వకు. పెద్దయ్య గురుకులం ఆరంభానికి వెళ్తున్నారత్తా. అసలే ఆరోగ్యం బాగోలేదు కదా, నేను తోడుగా ఉండి తీసుకెళ్దాం అనుకుంటున్నా. నువ్వు వెళ్ళమంటేనే వెళ్తానత్తా. నా మాట దాటకుండా నేను చెప్పినట్టు వింటున్నావు కదా, ఈ మాత్రం దానికి ఎందుకు కాదంటానే? ఎల్లు. అందుకే మీ నాన్నంటే నాకిష్టం. ఎందుకు? ఎందుకంటే నాన్న కాబట్టి, కన్న తండ్రి కాబట్టి. ఎప్పటికీ అలాగే ఇష్టం ఉంటుందా? మీ నాన్న నా అంతైనా అంతే ఇష్టంగా ఉంటుంది. మరి మీ నాన్నంటే నీకెందుకు ఇష్టం లేదు తాతయ్య? ఆ రోజు ఎవరని అడిగితే రిటైర్డ్ ఫాదర్ అని ఎందుకు చెప్పారు తాతయ్య? చిన్న పొరపాటుని ఇప్పుడు సరిదిద్దుకుందామని వచ్చాను. సరిదిద్దుకోలేని పొరపాటు చేసి ఇప్పుడేదో సరిదిద్దుకుంటానంటారేంటి? ఫూలిష్గా. ఏంటమ్మా ఇది? లోపలికి అడుగు పెట్టనివ్వకుండానే గుమ్మల్లోంచే వెళ్ళగొడతావా ఏంటి?
అప్పుడేదో ఆవేశంలో ఉన్నాను. ఇప్పుడేదో అవసరంలో ఉన్నారు. కాదు, నా కుటుంబం నాకు కావాలనిపించింది. నా ఫ్యామిలీలోకి అదర్ పర్సన్స్ ని నేను అలౌ చేయదలుచుకోలేదు. మీరు నా ఊరు కాదనుకున్న తరువాత అప్పుడు మిమ్మల్ని వద్దనుకున్నాను. మీరు అక్కడే ఉండి ఉంటే నేను వంటింట్లో ఉండేదాన్ని. మీకు, మీ అబ్బాయికి, మీ ఇంటికి వచ్చిపోయే బంధుమిత్రుల సపరివారానికి వండి వారుస్తూ వడ్డిస్తూ తలుపు చాటున కొంగు కట్టుకుని నిలబడి ఆ తలుపు చాటునే నా భవిష్యత్తుని సమాధి చేసుకునేదాన్ని. నేనక్కడే ఉంటే జరిగేది అదే. బయటికొస్తే జరిగింది ఇది అనడానికి ఇప్పటి నా పొజిషనే సాక్ష్యం. ఎలా ఉన్నావు అని పట్టించుకోలేదు. ఇప్పుడు వాగ్దేవి అంటే వంటింటి కుందేలు కాదు అని రుజువైంది కాబట్టి, వాగ్దేవి అంటే కొన్ని కోట్లకు అధిపతి అయిందని తెలిసింది కాబట్టి. ఊరంటే కన్న తల్లి లాంటిదమ్మా. పుట్టిన ఊరిని వదిలిపెడతానంటే కన్న తల్లి ఊడిని వదిలిపెట్టినట్టే. ఆ విషయం నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నా అహం నాకు అడ్డు వచ్చుండొచ్చు. అంత మాత్రాన బంధాలు తెగిపోతాయా? తెగిపోతాయి మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్ గారు. మీ వల్ల చాలా అనర్థాలు జరిగిపోయాయి. మీ పంతానికి, పట్టింపులకి మీ మీద ఆధారపడ్డ ఒక కుటుంబం బలైపోయింది. టైం చాలా విలువైంది. ఇంకొక్క నిమిషం కూడా వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. అయినా కన్నతల్లి లాంటి మీ ఊరిని, మీ పల్లెటూరిని వదిలొచ్చారెందుకు? మీరెందుకు ఆ కన్నతల్లిని కాదనుకునొచ్చారు? అక్కడికే వెళ్ళండి. బయలుదేరండి మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్ గారు. మామగారినన్న గౌరవం కూడా లేకుండా వెళ్ళిపోమ్మంటున్నావా? నా కొడుకుని రాని, వాడు కూడా ఇదే మాట అంటాడేమో చూద్దాం. మంచిది. మీ కొడుకుని కూడా మీతో పాటు ఆ ఊరికి తీసుకెళ్తాను అంటే నాకేం అభ్యంతరం లేదు. మీ వెనకే ఉన్నారు, అడిగి చూడండి. అర్థమైంది. ఆనాడు వాడిని గడప దాటించావు. ఈరోజు వాడి తండ్రిని గడప దాటిస్తున్నావు. అప్పుడు మిమ్మల్ని ఆపకుండా నేను పంపించేశాను. ఇప్పుడు నన్ను గడప దాటించి అదే పొరపాటు మీరు చేస్తున్నారు. ఇదేలే తరతరాల చరితం. నిజమే, నాకెందుకు రాలేదు ఈ ఆలోచన? ఇంతకన్నా నీ ఆత్మకి శాంతి కలిగించే ఉపశమనం ఇంకేముంటుంది? ఇంతకన్నా నాకు మనశ్శాంతినిచ్చే ఉపశాంతి ఇంకేముంటుంది? మా వల్ల మీకు జరిగిన అన్యాయానికి నా వల్ల జరిగే న్యాయం ఏదైనా ఉంటే అది సరస్సుని రాహుల్కిచ్చి చేయడమే.
అది సరస్సుని రాహుల్కిచ్చి చేయడమే. ఆ సరస్సుని రాహుల్కిచ్చి పెళ్లి చేస్తానని శపథం చేసేసినాడే వాళ్ళమ్మ. ఏటేటి ఆ మీ మావ ఆ దండేసిన దాని ఫోటోకి మాట ఇచ్చేసినాడా? పొలమ్మో, ఈ కొంప కొంపలో ముంచేసినాడు కదే నా తల్లే. ఇప్పుడు ఏటి చెయ్యాలి నేను? నువ్వేటి చేస్తావే? మా మామ సంగతి నీకెరుకలేదేటి? ఆ సరస్సు తల్లి కోసం మా మామ మా అత్తనే పక్కనెట్టేసినాడు. ఇక నువ్వేటి చేస్తావు, నేనేటి చేస్తాను, సెల్లేటి చేస్తుంది. ఇంత కంగారు పడుతుందంటే రాహుల్ సరస్సుల పెళ్లి గురించి వాళ్ళ అమ్మకు మీటినట్టుంది. నోరు విప్పకుండా చేయాల్సిందంతే. ఓలమ్మో, అంతా ఇనేసిపోయినట్టున్నాడే. ఇప్పుడు ఏంటి చెయ్యాలా? నా బాస నా యాస కూడా ఇనేసినట్టున్నాడు కదా. దూరంగా పెట్టమ్మా. అందరికన్నా ముందెక్కింది, ఒక్క సీటు కూడా సంపాదించుకోలేకపోయింది. మాటలకే సరిపోయింది. వంకాయలెంత? కిలో 20 అమ్మా. బామా మెలగరా. ఇదిగో బాబు, అటుపల్లి పక్కన పెట్టమ్మా. కాళ్ళు అసలు ఈ వయసులో నీకు ఈ పాటలెందుకు? నీ కొడుకుని కోడల్ని పంపించవచ్చు కదా. ఇంకా ఒంట్లో ఓపుకొందలేవే సరస్సు. పక్కన పెట్టమని చెప్తున్నాను కదా, కాళ్ళ మీద పెడతావు. రారా. పోనీ గోదట్లో కడిగేస్తే ఏ అక్కర్లేదు. మేనర్లెస్, అన్ఎడ్యుకేటెడ్ కంట్రీ బ్రూట్స్. ఏంటి ఇంగ్లీష్ లో తిడుతున్నావు? ఆ మాత్రం తెలుసుకోలేను అనుకున్నావా? మా బోట్లో మా ఊరికే వస్తా నన్నే తిడతావా? సారీ కూర్చోండి. మీరందరూ హర్ట్ అయ్యింటో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. కూర్చోండి. ఐఎమ్ వెరీ సారీ మేడం. అలారా దారికి. ఏంటి బార్డర్లో సోల్జర్స్ లా అలా తిరుగుతున్నారు? ఏంటండి అలా తిరుగుతున్నారు? ఎనీథింగ్ రాంగ్? నేను చూశాను. ఏం చూసారు? నేను విన్నాను. ఏం విన్నారు? అంతా విన్నాను. అయినా నువ్వెందుకు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేస్తున్నావని అడుగుతున్నా. నేనేం చేశానండి? పాలల్లో తెలుపు అదేదో సబ్బుతో రుద్దుకుంటే వస్తుంది తెలుసా అని ఎవరైనా చెప్తే ఓ ఐ సీ అని నమ్మేంత అమాయకురాల్ని కదా. నువ్వా? అమాయకురాలువా? ఎవరికి చెప్తున్నావు నీ శ్రీకాకుళం కథలు? నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. మ్యామ్కి నీ గురించి చెప్తే ఏమవుతుందో తెలుసు కదా. మేడం కంగారులో రావట్లేదు మేడం. ఎప్పుడు చూసినా నగలు నగలు నగలు. ఈ నగల మీద ఉన్న శ్రద్ధ చదువు మీద ఉండుంటే ఈ రోజు నా పరువు పోయే పరిస్థితి వచ్చుండేది కాదు. నేనేం చేశాను మేడం? నార్మల్ దొంగ సర్టిఫికెట్స్ తో నా కోడలి వైపోయి నన్నే మోసం చేస్తావా? నెంబర్ 1 పొజిషన్ తో నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటున్న నా ఇన్స్టిట్యూషన్స్ మీద
నీ దొంగ సర్టిఫికెట్స్ తో చెరిగిపోని మచ్చ వేశావు. ఏం చెయ్యాలి నిన్ను? మేడం, అత్తయ్య, మేడం నన్ను క్షమించండి మేడం. ఇంకెప్పుడు తప్పు చేయను. అత్తయ్య నన్ను క్షమించండి మేడం. అత్తయ్య నన్ను క్షమించండి మేడం. ఈ వాగ్దేవిని మోసం చేసి ఫూల్ని చెయ్యాలని చూసిన నిన్ను ఎలా వదిలేస్తాననుకుంటున్నావు? ప్లీజ్ మేడం, మేడం. నో, నేను దేన్నైనా క్షమిస్తాను గాని అబద్ధాన్ని మోసాన్ని మాత్రం క్షమించను. మేడం నన్నేం చెయ్యొద్దు మేడం. మేడం ప్లీజ్ మేడం, వద్దు మేడం. మేడం, మేడం వద్దు మేడం. మేడం ప్లీజ్ మేడం, నన్నేం చెయ్యొద్దు మేడం. మేడం ప్లీజ్ మేడం. మేడం, ఆఫ్టర్ ఆల్ ఒక సెక్యూరిటీ నన్ను ఫూల్ని చేసి జాబ్ సంపాదిస్తేనే తట్టుకోలేకపోయానే, అలాంటిది నువ్వు ఏకంగా కోడలివే అయిపోయావు. నిన్నెలా వదిలేస్తాననుకున్నావు? మేడం, 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 మేడం ప్లీజ్ మేడం. మేడం, మేడం నన్నేం చెయ్యొద్దు మేడం. మేడం ఈ ఒక్కసారికి క్షమించండి మేడం. మేడం, మేడం ప్లీజ్ మేడం. నెగిటివ్. నీ గురించి మొత్తం ఒక ఫైలే తయారు చేశాను. అది మ్యామ్కి ఇవ్వమంటావా? వద్దండి, నాకే పాపం తెలీదు. వాషింగ్టన్ యాసలో ఇండియన్ ఇంగ్లీష్ మాట్లాడడం తప్ప ఇంకే తప్పు చేయలేదండి. రావణాసుడికి 10 తలకాయలేవని రావణాసుడే చెప్పినా ఎవరైనా నమ్ముతారా? తలకాయ ఉన్నోడు ఎవడూ నమ్మడండి. నాకు తలకాయ ఉంది, అందుకే నేను నమ్మను. నన్నా రావణాసురుడినా అండి?